మనం చూసాం. నక్సల్స్ రహిత భారత్ అని ప్రకటించేశారు. అవును. బ్రహ్మాండంగా నక్సల్స్ ఇక ఈ దేశంలో లేరు అని చెప్పేశారు. మరి అంటే అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా మారిన నక్సలిజం నిజంగానే ఇక అంతరించిపోయిందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసింది. ఇంకా మరి అడవుల్లో ఆ నిప్పు రగులుతూనే ఉందా? కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు మాత్రం ముగిసిపోయింది. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, అవును. ఆయనతో పాటు ప్రముఖులు ఒక 5 మంది మావోయిస్టులు లొంగిపోలేదు. ఓకే. వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. రైట్. అయితే నక్సలిజం అంతరించిపోయిందా? సాంకేతిక పరంగా అంతరించిపోయిందా? సిద్ధాంతం రూపురేఖలు మార్చుకుంటూ ఉందా? ఈ ఉద్యమకారులు వేరే వేరే దారుల్లో మనకు మళ్ళీ దర్శనమిస్తారా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం ఏం చెప్పలేము. ఓకే. అయితే వాట్ నెక్స్ట్? పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి? నిన్న మొన్న కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. మావోయిస్టు రహిత భారతదేశాన్ని కలగన్నాడు మోడీ, అమిత్ షా గారు. మంచి పెద్ద ప్రయత్నం. ఏంటంటే ఆయుధాలు పట్టడం తప్పు, మారణహోమం సృష్టించడం తప్పు. దీనివల్ల ఇరుపక్షాలకు నష్టం వాటిల్లుతుంది. చాలా దారుణం. మామూలు ప్రజానికం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ముందు వాళ్ళు అందరినీ అభ్యర్థించారు, మావోయిస్టులను లొంగిపోమన్నారు. అవును. వాళ్ళనేమి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని హింసిస్తామని ఇంకోటి చెప్పలేదు. మీ అందరికీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించేసి పునరావాసాలు మేము ఏర్పాటు చేసేసి మీరు ప్రశాంతంగా, గర్వంగా, గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని మావోయిస్టులందరినీ అభ్యర్థించి లొంగిపోమన్నారు. అది చాలా గొప్ప విషయం, మంచి పరిణామం. ఓకే. బట్ అయితే ఇంకా లొంగిపోవాల్సిన వాళ్ళు ఉన్నారు, లొంగిపోలేదు, అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి మీరేమో ఇట్లా అంటున్నారు, అమిత్ షా పెట్టిన గడువు కంటే ముందే మన ఏపీ పోలీస్ బాస్ మా రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రం అని ప్రకటించారు. ఏంటి, నిజంగానే ఏరేశారా లేదంటే పొలిటికల్ మైలేజ్ కోసం అట్లా మాట్లాడారా? ఇక్కడ ఏం జరిగిందంటే చెల్లూరి నారాయణరావు అని సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శి, ఆయనతో పాటు ఒక 8 మంది ప్రముఖులు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోవడం అనేటువంటిది అది చాలా అతిపెద్ద పరిణామం. అవును. దాంతో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కథ ముగిసింది అని వాళ్ళు ప్రకటించారు. దీనికి ఒక చిన్న ఉదాంతం కూడా ఉంది. ఎందుకంత వాళ్ళు గట్టిగా చెప్పగలిగారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే, అంతకుముందు జరిగినటువంటి ఎన్కౌంటర్స్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు హిడ్మా, గాజర్ల రవి, అవును, అలాగే మెట్టూరి జోగారావు, వారితో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యులు కొంతమంది లొంగిపోయారు, మరణించారు. వాళ్ళు మరణించారు. అంతేకాకుండా ఎదురుకాల్పుల్లో దాదాపు చాలామంది మరణించడం అనేటువంటిది ఈ మావోయిస్టుల చరిత్రలో పెద్ద ఘట్టంగా భావించాలి. కరెక్ట్. కాబట్టి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ మావోయిస్టుల కథ అంతరించిపోయిందని వాళ్ళు కొంచెం బలంగా చెప్పారు. అవును, రైట్. అంటే సార్, ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్న టెర్రరిజం కంటే కూడా ఈ రెడ్ టెర్రరిజం ఏదైతే ఉందో మావోయిస్టులు చాలా డేంజర్ అంటారు. రెడ్ కారిడార్. ఎస్. అలాంటి ఇంత పెద్ద నక్సలిజాన్ని మోడీ, అమిత్ షా ద్వయం మొత్తంగా సమూలంగా పెకిలించి వేసిందని అనుకోవచ్చు ఒక రకంగా. ఇక్కడ మనము పెకలించి వేసిందని చెప్పకూడదు. ఎందుకంటే ఈ పెకలించడం అంటే మోడీకి అతిపెద్ద విజయం అనలేమా? మోడీకి, అమిత్ షాకు పెకలించి వేయడం కంటే వాళ్ళను దారికి తీసుకురావాలా. దారి తప్పిన వాళ్ళు కోపము, ఆవేశము, అసంతృప్తి వీటితో వాళ్ళు జ్వలించిపోయి తప్పుదారి పట్టారు. వాళ్ళను మళ్ళీ దారిలోకి తీసుకొని వచ్చి వాళ్ళు కూడా శాంతియుతంగా జీవించాలా అనేటువంటి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో వాళ్ళు ఈ యొక్క మావోయిస్టుల రహిత భారతదేశంగా ఈ దేశాన్ని చేయాలి అంటే ఆ విజయాన్ని మీరు ఎట్లా అభివర్ణిస్తారు? ఇక్కడ ఒక మాట చెప్పాలి. మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత నక్సల్ సమస్యను సైద్ధాంతిక కోణంలో విశ్లేషించారు వాళ్ళు. కోణంలో విశ్లేషించి దీనికి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం మనం ఈ మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఒక సంకల్పం చేయడం జరిగింది. ఇది గొప్ప విషయమే ఇప్పటి వరకు. రైట్. ఎందుకు గొప్ప విషయం అంటే 2015
సంవత్సరం నాటికి దాదాపు 106 జిల్లాలను నక్సల్స్ ప్రభావితం చేశారు. ఎస్. అదే 2025 వచ్చేసరికి ఏమైంది, 6 జిల్లాలకు పరిమితమైంది నక్సలిజం. బా అంటే ఎంత తగ్గిపోయింది. సీరియస్గా. అవును. సో ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకుపోగలిగారు, అర్థం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా కలిసి వచ్చారు, లొంగిపోయారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు ఇప్పుడు సమాజానికి పనికిరావని అవును. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి లొంగిపోవడం జరిగింది. రైట్ సార్. ఇంకొకటి, యూపీఏ హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని చేశారు. ఇప్పుడు ఎన్డీఏ హయాంలోనూ ఈ ఆపరేషన్ కాగార్ అని చేశారు. ఏంటి రెండిటికి తేడా? అంటే వ్యూహాల్లో తేడానా? వ్యూహం తేడా ఏం లేదు. ఈ పార్టీ యొక్క ఆలోచన సరళి. ఆ రోజుల్లో కాంగ్రెస్ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఒకటి పెట్టారు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ఎన్కౌంటర్లలో ముఖ్యమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కిషన్జీ, అవును, చెరుకూరి ఆయన, వీళ్ళంతా మరణించడం జరిగింది. కొంచెం మావోయిస్టులు ధైర్యం సడలిపోయింది. ఆ సమయంలో ఏం చేశారంటే ఎందుకు మావోయిస్టులతో చర్చలు కూడా చేద్దాంలే అనుకున్నారు. అనుకుని ఢిల్లీ కేంద్రంగా సామ్రాట్ హోటల్లో ఒకవైపు వరవర్రావు, తర్వాత ఈయన కేంద్ర మంత్రిగా జయరాం రమేష్, వీళ్ళిద్దరు, వీరితో పాటు విజయ్ కుమారు, వినీల్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని చర్చలను కొనసాగించారు. కానీ ఆ చర్చలు ఫలప్రదం కాల, విఫలమైన. తర్వాత ఏమైపోయింది, ఈ యూపీఏ గవర్నమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రధానమంత్రి రావడం జరిగింది. అప్పుడు వీళ్ళు నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో, సైద్ధాంతిక కోణంలో విశ్లేషించుకొని ఒక పేరు పెట్టారు దీనికి, ఆపరేషన్ కగార్. ఇది పెట్టి తద్వారా ఒక లక్ష్యాన్ని, ఒక డేట్ నిర్ణయించి ఈ లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలా అని చెప్పేసి కార్యక్రమం పెట్టారు. సో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని. వచ్చినటువంటి బీజేపీ పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు. అసలు ఏంటి సార్ కగార్ అంటే ఏంటి? దానికి ఇంత పెద్ద, అంటే నక్సల్స్ ఆ కగారు పేరు వింటేనే వణికిపోతున్నారు, పరిగెత్తుకుని వచ్చి లొంగిపోతున్నారు. మొత్తం ఒక దండకారణమే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఏంటంటే గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ప్రభావమా ఏంటి అసలు ఇది? కగార్ అంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏముందంటే అంచు, చివరంచు. అచ్చా, ఓకే. అంటే చివరంచు దాకా మావోయిజాన్ని మేము తుడిచిపెట్టేస్తాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కగార్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. అయితే ఈ కగార్ ఆపరేషన్లో ఏం జరిగిందంటే దాదాపు 1,00,000 మంది భద్రతా దళాలు పాల్గొన్నాయి. 1,00,000 మంది. ఒక దిక్కు కోబ్రా, ఒక దిక్కు సిఆర్పిఎఫ్, ఒకవైపు డిఆర్జీ, ఎస్టిఎఫ్, తర్వాత అంతర్రాష్ట్ర భద్రతా దళాలు, పారామిలిటరీ దళాలు, వీళ్ళంతా పాల్గొన్నారు.